రాష్ట్రంలో వైసీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఓట్లు కొనే వ్యవహారాన్ని సీక్రెట్ గా నడిపిస్తున్నారు. కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నేతలు మెప్మా యానిమేటర్లతో రహస్య సమావేశం కూడా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో డ్వాక్రా సంఘాల ఓట్లు వైసీపీకి పడేలా చూడాలంటూ బేరసారాలు మొదలుపెట్టిన పరిస్థితి. విషయం తెలుసుకున్న ఇటు బీజేపీ, టీడీపీ నేతలు శశిభూషణ్ రెడ్డి, వెంగల్ రెడ్డిలు సమావేశాన్ని భగ్నం కూడా చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి ఆందోళన కూడా చేసిన పరిస్థితి. దీంతో మెప్మా యానిమేటర్లు ముఖాలకు ముసుగులు కట్టుకుని అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఇటు కూటమి నేతలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం. కడప జిల్లా బద్వేల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అధికార పార్టీ పూర్తిగా ప్రలోభాల పర్వంకి తెరతీసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సొంత ఇలాకా కడప జిల్లాలో కోడ్ను ఉల్లంఘిస్తూ చాలా మందిని అంటే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే వాలంటీర్స్ ని బాగా వినియోగించుకుంటున్న ఎన్నికల టైంలో బహిరంగంగా సమావేశాలు నిర్వహించి ఏదో ప్రలోభాలు పెట్టి బాగా ఎన్నికల్లో బాగా హెల్ప్ చేయాలని మనకు వైసీపీకి ఓట్లు వేసే విధంగా మీ ఆ శాఖల్లో అందరినీ ఆదేశించారు చేసి వాళ్ళని ఏదో విధంగా ప్రలోభాలకు చేసి వాళ్ళకి మనం న్యాయం చేస్తాము అని చెప్పి బాగా వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనూ ఈ రోజు ముఖ్యంగా వీళ్ళంతా డ్వాక్రా మహిళలను బాగా వినియోగించుకోవడం మనం ఇటీవల కడప జిల్లాలో తెలుస్తుంది. డ్వాక్రా మహిళలు ఈ రోజు బద్వేల్లో కూడా ప్రధానంగా ఈ రోజు బద్వేల్లో డిఆర్డీఏ కింద పనిచేసే యానిమేటర్స్ అయితే వాళ్ళకి దాదాపు గ్రూప్ ఉంటాయి. రూరల్ పల్లెల్లో డ్వాక్రా గ్రూపులు ఉంటాయి. సో ఆ డ్వాక్రా మహిళలతో ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని మీరు వైసీపీకి ఓట్లు పడే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రైవేట్ పాఠశాలలో మీటింగ్ సమావేశం చేసుకున్నారు వైసీపీ నేతలు. సో ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ చేసుకున్నారని తెలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్, ఆ స్థానిక టీడీపీ నేతలు, బీజేపీ వాళ్ళందరూ కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు వెళ్ళగానే ఈ ఎవరైతే ఇలా హాజరయ్యారో మీటింగ్ కి యానిమేటర్స్ అందరూ కూడా ఆ ముసుగులు వేసుకొని పరారు కావడం జరిగింది అక్కడి నుంచి. సో మొత్తం మీద అయితే ఈ వైసీపీ నేతల కోడ్ ఉల్లంఘనపై వాళ్ళకి ఇప్పుడు ఫిర్యాదు కూడా చేస్తున్నాము, ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు కూడా చేస్తున్నాం అని చెప్పి టీడీపీ, బీజేపీ నేతలు అన్నారు. అలాగే ఫిర్యాదు కూడా చేస్తారు. వీళ్ళు ముఖ్యంగా పట్టణాల్లో అయితే డాక్టర్ మెప్మా పరిధిలో ఆర్పీలు కూడా వినియోగించుకుంటున్నారు. కడప జిల్లా అంతా కూడా అటు మెప్మా, ఇటు డిఆర్డీఏ కింద ఆర్పీలను బాగా వినియోగించుకొని యానిమేటర్స్ ని డ్వాక్రా సంఘాలకు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు ఓట్లు వేసే విధంగా బాగా వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది.